హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను 6 పీస్ శారీ పెట్టికోట్ అంటే 6 ముక్కల లంగా అంటే మనం శారీలో కట్టుకుంటాం కదండి, ఆ లంగాను శారీ పెట్టికోట్ అంటారండి. దానికోసం నేను వచ్చేసి పాప్లిన్ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నానండి. ఇలా 2 మీటర్స్ డబల్ ఫోల్డింగ్ పైన తీసుకొని చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఫస్ట్ లంగా లెంత్ అంటే నడుం దగ్గర నుంచి మనకు లంగా లెంత్ ఎంత కావాలో ఆ లెంత్ చెక్ చేసుకోవాలి. 2 మీటర్స్ అనేది దాదాపు ఎవరికైనా సరిపోతుందండి. కాబట్టి నేనైతే కనుక ఎవరికైనా 2 మీటర్స్ సజెస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనము 4 ఇంచెస్ మనం బెల్ట్ కోసము అలాగే పెట్టాలి. ఫోల్డింగ్లో 4 ఇంచెస్ ఉంటుంది కదా, అలా మనము బెల్ట్ కోసము అలాగే పెట్టాలి. దీంట్లో వచ్చేసి స్మాల్, మీడియం, లార్జ్ అని 3 కొలతలు ఉంటాయండి. మనం వచ్చేసి ప్రజెంట్ మీడియం తీసుకుందాము, మీడియం కట్ చేద్దామండి. దానికోసం వచ్చేసి ఈ మీడియంకి నేను నడుము కొలత వచ్చేసి 5.5 చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, పై భాగాన 5.5 దగ్గర మనము ఒక మార్కింగ్ పెట్టాలి. అదే రకంగా కింద నుంచి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో 5.5 ఇంచ్ అంటే 5.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి మనము కింద ఏమైనా ఇలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అనిపిస్తే మటుకు ఇలా ఒక లైన్ డ్రా చేసేసి మీరు కింద అనేసి ఈవెన్గా ఉండేటట్లు కట్ చేసుకోండి. దీంతోనే మనము నాడా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కావాలి అనుకునే వాళ్ళు దీంతోనే మనకు నాడా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి మనము ఈ పైన 5.5, ఇక్కడ 5.5 తీసుకున్నాము, ఇది మీడియం కాబట్టి. తర్వాత మనము టేప్ తీసుకుందామండి. ఇలా టేప్ తీసుకొని చూడండి, మెజర్మెంట్ నేను మార్కింగ్ ఇచ్చాను కదా 5.5 దగ్గర, ఇలా ఇటువైపు అటువైపు టేప్ను ఇలా పట్టుకునేసి మనము మార్కింగ్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనకు క్రాస్గా వస్తుందండి. చూడండి, ఇలా క్రాస్గా అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి మనము 4.5 నుంచి మొదలవుతాయి. 4.5, 5 ఇంచులని 5, 5.5, 6 ఇంచులండి మనకు కొలతలు. దీంట్లో ఇవి ఇంతకు మించి మనకు కొలతలు ఎక్కువ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎక్కువ భాగం 4.5, 5 అనేది స్మాల్ తీసుకోండి. మీడియంకి వచ్చేసి 5.5 ఇంచులు ఉండేటట్లు నడుము తీసుకోండి. లార్జ్కు 6 ఇంచులు తీసుకోండి. హెవీగా ఉన్న వాళ్ళకు 6.5 తీయండి, దాదాపు 6 సరిపోతుందండి. ఇలా మనకు కొలతలు ఉంటాయి. ఈ కొలతల్లో మీరు ఏదైనా సరే మీ బాడీ సైజుని బట్టి మీరు నడుము కొలతను తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనము ఫస్ట్ ఇక్కడ బెల్ట్ 4 ఇంచులు తీసుకున్నాం కదండి, ఈ బెల్ట్ని అనేది మనము ఇలా కట్ చేద్దాము. ఇది వచ్చేసి మనము నడుము బెల్ట్ వస్తుంది కదా, ఆ బెల్ట్ కోసం తీసానండి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా 5.5 దగ్గర, పైన 5.5, కింద వైపు 5.5, ఈ మార్కింగ్ను మనము ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు పై భాగాన వచ్చేసి క్లోజింగ్ అనేటివి ఉన్నాయి కదా, ఈ క్లోజ్ ఉండేటివి మనము ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలండి. ఈ రకంగా మనము ఇవి ఓపెన్ చేసుకున్నాము. ఇవి వచ్చేసి మనకు 4 పీసెస్ వస్తాయండి. చిన్న పీసులు అంటారు వీటిని. ఈ చిన్న పీసులు మనకు 4 వస్తాయి. ఇది వచ్చేసి మనకు పెద్ద పీస్ అండి. ఈ పెద్ద పీసులు కూడా మనకు పై వైపు క్లోజ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేయండి. ఇవి మనకు 2 పీసెస్ వస్తాయండి. 1, 2 ఈ 2 పీసెస్, ఈ 2 పీసెస్ పెద్దవి, 4 పీసెస్ చిన్నవి, మొత్తం కలిపి 6 పీసెస్. ఈ రకంగా దీనికి 6 పీసెస్ అంటే 6 పీసుల లంగా అనేసి మనకు పేరు అనేది వచ్చిందండి. ఇది చూడండి, ఒకసారి ఒక పీస్ పక్కన పెట్టేద్దాము పెద్దది, చిన్నవి 2 పీసులు పక్కన పెట్టేద్దాము. ఒక్కొక్క పెద్ద పీసుకు 2 చిన్న పీసులు జాయిన్ చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా పై భాగం నడుము కదా, నడుము పార్ట్ దగ్గర నుంచి చూడండి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఇలా తీసుకోవాలి. ఇలా వెడల్పు తక్కువ ఉండేది పై భాగానికి తీసుకోవాలి, వెడల్పు ఎక్కువ ఉండేది ఇలా కింది భాగానికి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. అప్ అండ్ డౌన్ వేయొద్దండి, అంటే వెడల్పు తక్కువ ఉండేది పైకి తీసుకోండి, వెడల్పు ఎక్కువ ఉండేది కిందికి తీసుకొని ఈ రకంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా రెండు బిట్స్ వస్తాయి చూడండి. ఒక్క పెద్ద పీసుకు 2 చిన్న పీసులు అనేది మనము ఖచ్చితంగా యాడ్ చేయాలి.
మరొక పెద్ద పీస్ ఉంది కదా, ఆ పెద్ద పీసు కూడా రైట్లో ఒక పీసు, లెఫ్ట్లో మరొక పీసు, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టాలి. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టాలి, రెండు ఒకే వైపు పెట్టకూడదు. తర్వాత మనం ఇక్కడ బెల్ట్ తీసుకున్నాం కదండి, కట్ చేసాం కదా 4 ఇంచుల బెల్టు. దీనికి ఫస్ట్ మనం నడుము కొలత ఈ రకంగా తీసుకోవాలి. ఈ రకంగా తీసుకొని మొత్తంగా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అండి. చెక్ చేసుకున్న తర్వాత మనము ఈ బెల్ట్ మనకు నడుము ఎంతైతే వచ్చిందో అంతా మనము కట్ చేసుకోవాలి. మనకు వచ్చేసి 20 ఇంచెస్ ఇక్కడ వచ్చిందనుకోండి, మనము 40 ఇంచెస్ తీసుకోవాలి. ఎంతన్నా రాని కొద్దిగా ఎక్స్ట్రా అయితే తీసుకోండి. ఇలా చూడండి, మనకు దీనికి నడుముకు సరిపోయేలాగా మనము పీస్ను కట్ చేసుకోవాలండి. ఈ రకంగా మనము శారీ పెట్టికోటు కటింగ్ అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి మనము వన్ పార్ట్ అనేది స్టిచ్ చేద్దాము. ఒక పెద్ద పీసుకు 2 చిన్న పీసులు అనేవి మనము గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ మనకి ఇది పెద్ద పీసు నడుము పార్ట్ అన్నమాట. పై భాగము వెడల్పు తక్కువ ఉంటుంది, కింద భాగము వెడల్పు ఎక్కువ ఉంటుంది. వెడల్పు తక్కువ ఉండే భాగము మనము స్టిచ్ చేయాలి, అంటే నడుము భాగము. చూడండి, ఇలా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలాగా పెట్టేసి స్టిచ్చింగ్ చేయండి. ఒక 1/2 ఇంచు గ్యాపు లేదంటే ఒక 1/4 ఇంచులో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇలా మనము ఈ పెద్ద పీసుకు చిన్న పీస్ను జాయింట్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా మరొక చిన్న పీస్ను చూడండి, రైట్ సైడ్ జాయింట్ చేసాం కదా, లెఫ్ట్ సైడ్ కూడా మరొక చిన్న పీస్ను మనము జాయింట్ చేసుకోవాలి. ఈ రకంగా మనము 1/4 ఇంచు లేదా 1/2 ఇంచులో మనము ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇవి ఒక్కొక్క దానికి 2 కుట్లు వేసుకోండి. మనకు బయట షాప్లో దొరికేదానికైతే 1 స్టిచ్చే ఉంటుంది. ఇలా చూడండి, మనం ఒక పార్ట్ రెడీ చేసాము. మరొక పార్ట్ని తీసుకుందాము. మరొక పెద్ద పీసుకు 2 చిన్న పీసులు, రైట్లో ఒకటి లెఫ్ట్లో ఒకటి, ఈ రకంగా మనము జాయింట్ చేసుకోవాలి. సాగబెరగకుండా అలాగే స్టిచ్చింగ్ చేసేయండి. చూడండి, రైట్ ఫినిష్ అయిపోయింది. లెఫ్ట్ పార్ట్లో మనము ఈ పీసు స్టిచ్ చేయాలి. ఎలా పడితే అలా స్టిచ్చింగ్ చేయకూడదు. పెద్ద పీసుకు రైట్లో ఒకటి లెఫ్ట్లో ఒకటి చిన్న పీసును జాయింట్ చేయాలి. ఈ రకంగా మనము మరొక పార్ట్ కూడా జాయింట్ చేసాం కదా, ఇవి 2 కలిపి వన్ సైడ్ అంటే ఒక సైడ్ మనము మరలా రెండింటిని కలిపి ఒక సైడు ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇలా కంప్లీట్గా మనము ఈ లంగా పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసామండి. దీనికి మనం ఇప్పుడు బెల్ట్ వేసుకోవాలి. అంతకంటే ముందు మనకు సైడు ఇక్కడ చూడండి, సైడ్ అనేది మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి కొద్దిగా, అంటే ఒక 3 to 4 ఇంచెస్ వరకు, ఇలా లెంత్ 3 to 4 ఇంచెస్ వరకు మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ అంచు ఉంటే జస్ట్ అలాగే వదిలేయండి. అంచు లేదు, కొందరికి ఉండదు, లేని వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. 2 వైపులా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మన బెల్ట్ చూడండి, మనం కట్ చేసిన బెల్ట్లో వన్ సైడు ముందుగానే ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ స్టిచ్చింగ్ చేసిన వైపు నుంచి ఇలా మనం బెల్ట్ను లంగాకు ఇలా నడుం పార్ట్ పట్టుకునేసి కరెక్ట్గా మార్కింగ్ చేసి దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా మనము కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇటు సైడ్ కూడా మనము ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇటు సైడ్ కూడా మనము స్టిచ్చింగ్ చేయాలి.
ఇప్పుడు మనము బెల్ట్ 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసాము. ఇప్పుడు మనము ఈ లంగా ఉంది కదండి, ఈ లంగాకు పై భాగాన చూడండి ఆపోజిట్లో, అంటే ఇక్కడ మనం జాయింట్ చేసిన పీసులు కనిపిస్తున్నాయి కదా, ఇటువైపున మాత్రమే ఈ బెల్ట్ని పెట్టాలి. ఆపోజిట్ సైడ్ అంటే సీదా కాకుండా ఉల్టా సైడ్లో మనము ఇలా బెల్ట్ను పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి. ఉల్టాలోనే ఈ బెల్ట్ని పెట్టి స్టిచ్చింగ్ చేయండి. మీకు వీడియో బాగా చూస్తే కనిపిస్తుంది. ఇలా కంప్లీట్గా మనము ఈ నడుం భాగానికి బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటే పై భాగం ఇలాగైనా, అంచు ఉంటే ఇలాగే ఫోల్డ్ చేయండి, అంచు లేకుంటే ఇలా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ పెట్టేసి చూడండి, ఒక చిన్న ఫోల్డింగ్ పెట్టేసి తర్వాత కుట్టు ఎక్కడైతే ఉందో కరెక్ట్గా దానిపైనే ఇలా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మనము ఈ బెల్ట్ని రివర్స్ చేసుకున్నప్పుడు మనకు ఇది సీదా వైపు కనిపిస్తుంది. క్లాత్ ఒరిజినల్ వైపు మనకు స్టిచ్చింగ్ అనేది ఇలా వేస్తే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇలా మనము కరెక్ట్గా స్టిచ్చింగ్ ఎక్కడైతే ఉందో దానిపైన ఈ బెల్ట్ని ఇలా పెట్టేసి కంప్లీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ అయితే కొద్దిగా అలా రఫ్ చేసుకోండి. తర్వాత ఆ కుట్టు భాగానికి పైన అంటే ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చేసి మరొక స్టిచ్ అనేది వేసుకోండి. 1/2 ఇంచు మాత్రమే ఇవ్వండి, ఎక్కువ అయితే ఇవ్వద్దండి. ఇలా చూడండి, 1/2 ఇంచులో నేను మరొక స్టిచ్ అనేది వేస్తున్నాను స్ట్రైట్గా. ఈ రకంగా మనము బెల్ట్ అనేది కంప్లీట్గా ఫినిష్ చేయొచ్చు. చూడండి, బెల్ట్ మనకు ఫినిష్ అయింది. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మాత్రం గ్యాప్ ఉండాలి. చూడండి, ఒక మినిమం ఒక 2 లేదా 2.5 ఇంచ్ గ్యాప్ పెట్టండి. పెట్టి పై భాగాన 2 ఇంచులు అలా వదిలేయండి. 2 లేదా 2.5 ఇంచ్ అలా వదిలేసి మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ప్రతి దానికి మనమైతే 2 మీ ఓన్ అయితే 2 స్టిచ్ వేసుకోండి. మనకు రెడీమేడ్లో 1 స్టిచ్ మాత్రమే వస్తుంది. చూడండి, మనకు కింద వైపు గోల్ ఉంది కదా, ఈ గోల్ను ఇక్కడ మనము ఇలా ఫోల్డ్ చేద్దాము. చూడండి, ఇక్కడ ప్రతి పీసు జాయింట్ టు జాయింట్ అంటే 6 పీసెస్ కదా, ఇవి జాయింటింగ్లో వచ్చి ఉంటాయి కదా, ఇవన్నీ మనము సాగబెరకకుండా నీట్గా కుట్టాలండి. ఈ జాయింట్ దగ్గరికే జాయింట్ వచ్చేలాగా మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి. సాగబెరికితే జాయింట్ దాటి వెళ్ళిపోతుంది కాబట్టి మనము క్లాత్ను సాగబెరకకుండా ఎక్కడిది అక్కడే మనము ఇలా పట్టేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇలా ఇది క్రాస్లో వస్తుంది కాబట్టి మనము సాగబెరికితే క్లాత్కు సాగే గుణం ఉంటుంది కాబట్టి మనం క్లాత్ను సాగబెరకకుండా అలాగే నీట్గా స్టిచ్చింగ్ చేయండి. కింద వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లంగా మొత్తం మనము స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇలా కంప్లీట్గా మనము ఫోల్డింగ్ పెట్టేసి, ఈ ఫోల్డింగ్ అనేది కొంచెం పెద్దది చిన్నది అయినప్పటికీ పర్లేదండి, ఇబ్బంది ఏం రాదు. ఫోల్డింగ్ కొంచెం చిన్నగా అయినా పెట్టుకోవచ్చు, కొంచెం పెద్దగా అయినా పెట్టుకోవచ్చు. మనకు కావలసిన లెంత్ అయితే ఎగ్జాక్ట్గా వస్తుంది.
నేనైతే కింద 1.5 ఇంచ్ అయితే ఫోల్డ్ చేశానండి. ఈ రకంగా కింద వైపు మొత్తంగా చేశాను. కింద వైపు మరొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు, అవసరం అనుకుంటే వేసుకోండి, నేనైతే వేయడం లేదు. చూడండి, మనకు లంగా అనేది 6 పీస్ శారీ పెట్టికోట్ మనకు రెడీ అయిపోయింది. చక్కగా వచ్చింది కదా. పై భాగం నడుము, ఈ నడుములోనే కొలతలు అనేటివి 3 చెప్పాను. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా దీన్ని ఇలాగే చూసి యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోయి స్టిచ్చింగ్ చేసేయండి. నేనైతే మీకు నా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను మరలా మీకు చెప్పేదానికి ట్రై చేస్తాను. చూడండి, లంగా చూడండి కంప్లీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.